హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక లాంగ్ వీడియో పెట్టబోతున్నాను. ఎన్ని నిమిషాలు ఉంటుంది అనేది తెలియదు. ఒకటే సింగిల్ టేక్లో మొత్తం రికార్డ్ చేస్తున్నాను. విషయం ఏంటంటే, నేను ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండటం వల్ల క్యాబ్ నడుపుతున్నాను కదా. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. ఈ హైదరాబాద్లో ఉండడం నాకు ఒక ప్రాబ్లం అయితే కనపడింది. అది ప్రాబ్లం ఇంతకుముందు అయితే కనపడలేదు నాకు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రాబ్లం, మన ఆంధ్ర తెలంగాణలో ఒక ముఖ్యమైన మూడు ప్రాంతాలు ఉన్నాయి. మూడు పట్టణాలు, పెద్ద పట్టణాలు. అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పెద్ద పెద్ద సిటీ. ఇప్పుడు మనం అనుకునేది హైదరాబాద్ ఒకటి ఉంది, తర్వాత విజయవాడ, వైజాగ్. ఈ మూడు పెద్దవి. వీటిల్లో బిజినెస్ పరంగా చాలా డెవలప్మెంట్ ఉంది. ఈ హైదరాబాద్లో ఐటీ ఫీల్డ్ బాగా ఉంది. విజయవాడలో మనకి రైలు రైల్వే స్టేషన్ ఉంది. పెద్ద వ్యాపారాలు బాగా ఉన్నాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ కదా, అమరావతి దగ్గరలో ఉన్న సిటీ విజయవాడ కావటం వల్ల అదొకటి. తర్వాత వైజాగ్ ఉంది. వైజాగ్లో పోర్ట్ ఏరియా ఉంది. తర్వాత దాంట్లో కూడా మనకి చాలా మందికి తెలీదో చాలా విజయవాడ కన్నా విశాఖపట్నం చాలా డెవలప్ అయింది. సరే, ఓకే, ఇప్పుడు మ్యాటర్ అయితే అది కాదు. ఇప్పుడు వచ్చేసి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మన 1980 ఆ టైంలో మనం చైనాను చూసుకుంటే, చైనా ఎకానమీ అనేది మన అప్పట్లో ఉన్న 1990లో ఉన్న మన ఇండియా కన్నా చాలా తక్కువ. చాలా దరిద్రంగా బతికేవాళ్ళు చైనా వాళ్ళు. మన ఇండియా వాళ్ళు వాళ్ళకంటే కొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళు ఆ టైంలో. కానీ ఇప్పుడు చూస్తే ఏమైంది, 2025 కల్లా ఏమైందంటే, చైనా వాళ్ళు ఎక్కడ ఎవరిని టచ్ చేయడానికి ఇబ్బంది పడేంత సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చైనా వాళ్ళు వచ్చేసి ఎంత డెవలప్ అయ్యారో మీ అందరికి తెలుసు. మన ఇండియా వాళ్ళు ఎందుకని అంత డెవలప్ అవ్వలేకపోతున్నారు అంటే, మిగతా స్టేట్ల గురించి అయితే నాకు తెలియదు. కానీ ముంబైలో అయితే ఓకే, వాళ్ళకి బాగానే ఉంది. నేను గమనించింది అయితే, ఇప్పుడు దాకా నేను ఉన్నది ఆంధ్ర తెలంగాణలో ఉన్నాను కాబట్టి, ఈ 3 years నుంచి నేను ఉంటున్నాను కాబట్టి, నేను గమనించిన ప్రాబ్లం అంటే మేజర్ ప్రాబ్లం అవ్వకపోవచ్చు, ఒక చిన్న ప్రాబ్లం అయితే నేను ఐడెంటిఫై చేశాను. ఆ ప్రాబ్లం వచ్చేసి, ఇక్కడ ఐటీ ఫీల్డ్ ఉంది హైదరాబాద్లో. ఐటీ ఎంప్లాయీస్ మూడు షిఫ్ట్లుగా పనిచేస్తారు. 3 షిఫ్ట్లో పనిచేస్తారు కదా. వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి మేము క్యాబ్ సర్వీసు ఇప్పుడు నైట్ ఒకళ్ళకి 1 o'clock, 2 o'clock, 3 o'clock, మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ అట్లాగా షిఫ్ట్లు అయిపోతా ఉంటే వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాం. ఆ టైంలో సపోజ్ ఏదైనా మనకి టీ తాగాలనిపించినా, కూల్ డ్రింక్ తాగాలన్నా, లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఏదైనా తినాలన్నా, వాటర్ బాటిల్ తాగాలన్నా షాపులన్నీ క్లోజ్ చేసి ఉంటున్నాయి. షాపులు ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు, సారీ ఫ్రెండ్స్, ఏంటంటే మా ఫోన్ హీట్ అవ్వడం వల్ల రికార్డింగ్ ఆగిపోయింది. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి 24 hours నాకు ఒక అంటే డిమాండ్ కాదు, కోరిక ఏంటంటే, ఒక 24 hours మనకి ఇక్కడ షాప్స్ కానీ, ఇట్లాంటి షాప్స్, చిన్న చిన్న టీ కొట్లు, పెద్ద పెద్ద ఏం అడగట్లేదు మేము. మా కోరిక ఏంటంటే, ఏదైనా వాటర్ కావాలి అనుకుంటే, ఇప్పుడు సింగపూరు, తర్వాత తైవాన్, తర్వాత బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియా ఇలాంటి సిటీస్లో 24 hours మాకు ఏం చేస్తుంది, వెండింగ్ మిషన్లు ఉంటాయి. వెండింగ్ మిషన్ అంటే దాంట్లో వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్, ఒక కాయిన్స్ వేస్తే వెంటనే వచ్చేస్తే మేము వాటిని తీసేసుకొని తాగుతాం. నేను ఇంతమందిలో చూశాను కాబట్టి సేమ్ అలాంటి సిస్టమ్ కూడా ఇక్కడ కావాలని కోరుకుంటున్నాము. ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ ఎవరైనా చూస్తే ఈ వీడియోని కొంచెం రికమెండేషన్ లాగా తీసుకొని మా బాధను కూడా కొంచెం అర్థం చేసుకుంటారు. మా డ్రైవర్ల బాధ అర్థం చేసుకుంటారని గుర్తిస్తున్నాము. మాకేం లేదండి, మీరు చేయాల్సిన హెల్ప్ వల్ల హైదరాబాద్ డెవలప్ అవడానికి మేము కూడా కొంచెం వృతభక్తిగా మేము కూడా సహాయం చేస్తున్నాము. మీరు కూడా మాకు కొంచెం సహాయంగా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. అయితే ఇప్పుడు మన హైదరాబాద్ డెవలప్ అవ్వాలంటే, ఇప్పుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఉంటారండి. ఐటీ ఎంప్లాయీ పాపం వాళ్ళకి షిఫ్ట్ అయిపోయేసరికి 12, 1, 2 అట్ట అయింది. మంచి వర్క్ ప్రెజర్లో ఉండి బయటికి రావడానికి కుదరదు. మీరు చెప్పిన టైం ప్రకారం 11 గంటలకల్లా అన్ని షాప్స్ క్లోజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు తినడానికి ఎలాగా? అంటే వర్క్ మధ్యలో ఆపేసుకొని వచ్చి తినేసి పోవాలా? నైట్ 12 తర్వాత, 1 గంట తర్వాత కూడా షాప్లో ఏదైనా చిన్న చిన్న ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్, లేదంటే కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్, టీలు అమ్ముకునే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు నైట్ పూట అమ్ముకోకూడదా?
అమ్మితే ఏమైంది? మీరు అంటున్నారు సేఫ్టీ ఇష్యూస్ వస్తాయని. ఇప్పుడు సింగపూర్ కానీ, మలేషియా, థాయిలాండు, తర్వాత నార్త్ కొరియా, సౌత్ కొరియా వీళ్ళందరూ ఇప్పుడు న్యూ జెర్సీ కానీ లేదా లండన్ కానీ ఇవన్నీ సేఫ్టీ ఇష్యూస్ రాకుండా ఉంటున్నాయా? సేఫ్టీ ఇష్యూస్ ఇప్పుడు మీరు సేఫ్టీ ఇష్యూస్ రాకుండానే చూసుకోవాలండి. సేఫ్టీ ఇష్యూస్ రాకుండా ఇప్పుడు నైట్ టైం 12 తర్వాత మొత్తం సపోజ్ ఒకవేళ మొత్తం క్లోజ్ అనుకోండి, రోడ్డు మీద ఎవరు జనాలు తిరగతా ఉండరు, అంతా ఖాళీగా ఉంటుంది. అప్పుడే ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇప్పుడు జనాలు ఇప్పుడు లేడీస్కి జనాలు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఒంటరిగా నడుచుకుంటూ పోయేటప్పుడు అప్పుడే చాలా భయంగా ఉంటుంది లేడీస్కే కాదు, ఒక్కొక్కసారి జెంట్స్కి కూడా భయంగా ఉంటుంది. నాకే ఇప్పుడు నైట్ 12 తర్వాత ఎప్పుడైనా సిటీ అవుట్స్కట్స్లో బయట అనుకోండి, మొన్న ఒక రోజు వెళ్ళాను, నైట్ 1 గంట అప్పుడు పికప్కి వెళ్ళాను, ఏం లేదు చుట్టుపక్కల కనీసం ఒక వెహికల్ కూడా లేదు. నాకే భయం అనిపించింది, ఎందుకంటే ఏం తెలియని భయం, అట్లా అదొక భయం ఫీల్ వస్తుంది. అదే జనాలు తిరుగుతూ ఉన్నారనుకోండి, లేడీస్కి కూడా సేఫ్టీగా ఉంటుంది. సో మీరు కొంచెం గమనించాలి. నైట్ ఏదైనా అన్ని షాపులు కాకపోయినా కొన్ని షాపులకైనా 24 అవర్స్ పర్మిషన్ ఇవ్వాలి. చిన్న చిన్న వ్యాపారులని మీరు ఎంకరేజ్ చేయాలి. మాలాంటి డ్రైవర్లను కూడా మీరు కొంచెం ఎంకరేజ్ చేస్తే సిటీ ఇంకా డెవలప్ అవుతుందని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. జై హింద్.